బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ సాయంత్రం అందరిపై కురిగాక. ఈ రోజున మనము 23వ అధ్యాయం నుండి 52-53 వాక్యాలు తెలుసుకుంటాము. ఖురాన్ సందేశంలో మన యొక్క ఈ సమాజాన్ని దైవం ఎలాంటి సమాజము చెప్తున్నాడు. ఓ మానవులారా, మీ ఈ సమాజము ఒకే సమాజం, మానవ సమాజము, మానవ సంఘం. మనం అందరం కూడా మీ సంఘ పెద్దను, మీ సమాజంకి పెద్దను నేను, సృష్టి ప్రభువు. మీరు నాకు మాత్రమే భయపడండి. కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలుగా చేసుకున్నారు. ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది. మహాశివారా, ధర్మం ఎప్పుడు ఒకటే అండి. ఎందుకంటే దైవం ఒక్కడే అయినప్పుడు ధర్మం ఎప్పుడు ఒకటే ఉంటుంది. అనుసరించే పద్ధతులు వేరు కావచ్చు, విధి విధానాలు వేరు కావచ్చు, ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు, కానీ మౌలికమైనటువంటి ఒక పునాది ఉంటుంది. అది దైవం ఒక్కడే, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయాలి, ఆయన ఒక్కనికి మాత్రమే సమర్పణ చేసుకుని జీవితం గడపాలి. ఈ పద్ధతి ఉంటుంది. దీన్ని సనాతన ధర్మం అంటారు, పురాతన ధర్మం అంటారు, ఇస్లాం అంటారు, రకరకాల పేర్లతో మనం పిలుస్తాము. ఏమండి, ఈ మౌలికమైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది మారదు. అదే చెప్తున్నాడు, అదే ధర్మం అంటే. అయితే ఈ సంఘం అంతా ఏదైతే ఉందో, ఈ ప్రపంచం మానవాళి అంతా కూడా వ్యాపించిపోయారు కదా. మనం అందరం వ్యాపించిపోయాం. ఇక్కడ రకరకాలైనటువంటి దేశాలు, రకరకాల మనుషులు, రంగుల్లో వైవిధ్యం ఉంటుంది, భాషల్లో వైవిధ్యం ఉంటుంది, జీవన విధానంలో వైవిధ్యం ఉంటుంది. ఇవన్నీ తర్వాత జరిగినాయి. అయితే ప్రారంభం నుండి అయితే ఒకటే మనిషి నుండి, ఒకే జంట నుండి కదా మనం అందరం కూడా పుట్టాము. అదే చెప్తున్నాడు. మీ సంఘము వాస్తవానికి ఒకే సంఘము, మానవ సంఘము, మానవ సమాజం. మీరందరూ కూడా మీ అందరిని పుట్టించినటువంటి సృష్టికర్తను నేను, నన్ను మాత్రం మీరు ఆరాధించండి. ఇదే మీకు నాకు మధ్య ఉండే ఒక కండిషన్, ఒక బంధం. అయితే ఏం జరిగింది, తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని, ఏదైతే ఇప్పుడు చెప్పినట్టు ధర్మం ఏదైతే ఉందో, దైవం ఒక్కరిని మాత్రమే ఆరాధన చేయడం అనే ధర్మం ఏదైతే ఉందో, ఏకేశ్వర ఉపాసన ఏదైతే ఉందో, దీన్ని ప్రజలు ముక్కలు చేసుకున్నారు. ఇది కూడా అది కూడా ఏమి చేసినప్పటికీ కూడా ఆయన వైపునకే వెళ్తాయి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ఇలాంటి మంచి తీయని మాటలతోటి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఏం చేశారు, రకరకాల ధర్మాలు. ఒకరు రావడము, ఒక కొత్త ధర్మాన్ని ప్రతిపాదించడము, తన వాళ్ళని కొంతమందిని అతను తీసుకునివ్వడం, అనుచరులను తీసుకునివ్వడము, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడము మనం ఎన్ని చూడడం లేదు. ఏమండి, ముక్కలుగా చేసేసుకున్నారు. ప్రతి వర్గం కూడా నేనే కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ ఉంటుంది, నేనే సత్యము మాదే కరెక్ట్ ఒకటే ఉంటుంది. అదేంటంటే సృష్టికర్త ఒక్కడే, ఆయనకు మాత్రమే లొంగి జీవితం గడపడం. ఇదే ఒక్కటే కరెక్ట్. మహాశిల సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.